స్త్రీ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో సంఘానికి కూడా అంతే ఇంపార్టెంట్. చాలామంది సోదరి మండలికి తెలియకపోవచ్చు. కుటుంబానికి స్త్రీ వెన్నుముక లాంటిది, సంఘానికి కూడా స్త్రీ వెన్నుముక లాంటిది. ఎలాగ సార్ అనవచ్చు మీరు. కుటుంబానికి స్త్రీ వెన్నుముక అనేది సత్యమైతే, కొన్ని కుటుంబాల యొక్క కలయికే సంఘం అయితే, ఆ సంఘమే కదా కుటుంబము అని రూపుదిద్దుకుంటుంది కదా నాయనా. కొన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం అయితే, సంఘానికి ఉన్నటువంటి మరో పేరే కుటుంబము కదా. ఇది కాకపోతే శరీర సంబంధమైన కుటుంబము, ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఈ ఆత్మ సంబంధమైన కుటుంబానికి కూడా స్త్రీ వెన్నుముక లాంటిదే. ఇక్కడ స్త్రీ అంటే శరీర సంబంధంగా దేహ సంబంధమైన స్త్రీలు మీరు అవుతారేమో. ఆత్మ సంబంధమైన కుటుంబానికి సంఘంలో ఉన్న సభ్యులందరూ స్త్రీతో సమానము. చూడు, సంఘానికి స్త్రీ వెరీ వెరీ ఇంపార్టెంట్. పరలోకములో పెళ్లి కుమారుడిగా క్రీస్తు యేసు వారు రానయ్యున్నాడు. అలంకరింపబడిన పెళ్లి కుమార్తె అనే సంఘాన్ని వివాహం చేసుకొని శాశ్వత కాలం వారితో కాపురం ఉంట కొరకు అన్నది సత్యంగా మనము ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాం. కాపురం అంటే దేహ సంబంధంగా ఆలోచించకూడదు, ఆత్మ సంబంధమైన కాపురం. దానికి కూడా స్త్రీ అవసరం, ఆ స్త్రీ అనే సంఘం అవసరం. అందుకని స్త్రీ పాత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది మీ అందరి దృష్టికి తీసుకొచ్చాము. దేవుని సృష్టిలో స్త్రీ పాత్ర ఎంత విలువైందో చూశారు. అలాగే సంఘములో స్త్రీ యొక్క పాత్ర ఎంత గొప్పదో కూడా ఆలోచిస్తూ వస్తూ ఉన్నారు. కాబట్టి స్త్రీ పని చాలా విలువైంది. మిమ్మల్ని చీపుగా మీరు ఎంచుకున్నారంటే చీపుగానే కనబడతారు. మిరిగిని ఘనంగా ఎంచుకున్నారు మిమ్మల్ని మీరే అని అంటే గనురాలైన స్త్రీలా కనబడతారు. కాబట్టి స్త్రీ తను పోల్చుకునే విధానం మీద ఆధారపడింది. తన స్టేటస్ దేని మీద ఆధారపడి ఉందనంటే తన కలిగి ఉన్న ఆర్థికత మీద ఆధారపడి ఉంటుంది. పేదవాడు పేద స్టేటస్ను చూపిస్తాడు, ధనవంతుడు కలిగినటువంటి స్టేటస్ను చూపిస్తాడు. గుణ లక్షణాలు కలిగిన స్త్రీ తన స్టేటస్ను చూపిస్తుంది. నిర్మాణంలో, వ్యక్తిత్వమే లేని స్త్రీ అయితే చూసారా, తన స్టేటస్ను అంతా దీనస్థితికి చూపించుకుంటుంది. ఇక్కడ ప్రార్థన చేసినటువంటి సోదరి మరి చక్కగా ఒక మాట ఉంది, మీరు విన్నారు లేదా మాట. మేము లోకానికి సంబంధించిన స్త్రీలుగా ఉండకుండా సంఘానికి సంబంధించిన స్త్రీలుగా ఉండాలిటని. స్త్రీలు అప్పుడు 2 రకాలు ఉన్నారా? లోకమందున్న స్త్రీలు ఉన్నారు, సంఘమందున్న స్త్రీలు ఉన్నారు. వెరీ గుడ్. ఏంటైనా తేడా? సంఘములో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి, మరి లోకములో ఉన్న స్త్రీలు ఎలా ఉండాలి? మీరు పెద్ద పట్టికి వేయాలి. మీరు నేర్చుకోవాలి, దాన్ని నేర్పించాలి, ఒకరికొకరు ప్రోత్సహించుకోవాలి. మీరు సంఘంలో ఎలా ఉన్నారో సమాజంలో కూడా అలాగే ఉండాలి. కానీ సమాజానికి తగ్గట్టు మీరు మారిపోకూడదు. సంఘంలో ఉన్నటువంటి గుణలక్షణాలని సమాజంలో చూపిస్తేనే ఒక వ్యక్తి మారుతారు, ఒక వ్యక్తి రక్షణ పొందుతారు. సంఘంలో ఒక విధంగా అయినా సమాజంలో ఒక విధంగా మనం నడిస్తే ఒక్కరు కూడా మారరు. ఎంత గొప్ప వాక్యం అన్నా చెప్పండి నాయనా, మైకులో బాగా వాక్యం చెప్పేసి కిందకు పోయి ఏదో ప్రకారం లోక సంబంధులతో కలిసి లోక సంబంధులతోనే మాట్లాడుతూ లోక సంబంధులతోనే గడిపారనుకో, ఈ వాక్యం అంతా వేస్ట్. ఇంకే బోధకుడు అని అంటే బాధకుడు కూడా చూసా ఎంత బాధ ఉంటుందని అంటే, లోకంలాగా ఉండలేము. కొన్ని కోరికలు చంపుకోవాలి, కొన్ని అద్భుతమైనటువంటి త్యాగాలను ఇవ్వాలి, చేసి చూపిస్తేనే నమ్మాలి.
అలా అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి చెప్పండి. స్థానిక సంఘంలో ఉన్న సోదరీమణులు కూడా అలాంటి వారు. మీరు చెప్పేది కాదు గొప్ప, చూపించేది, చేసి చూపించేది. ఇక్కడ ఒక మాట మాట్లాడారు, బయట వెళ్ళి వేరే మాట మాట్లాడినారు అనుకో, తేడా ఏముంది? సంఘంలో ఉన్నటువంటి భార్యలు ఎలా ఉండాలి, సమాజంలో ఉన్న భార్యలు ఎలా ఉండాలో చూడండి. ఈ తేడా గ్రహించకుండా దయచేసి ఉండకండి. మీలో ప్రత్యేకత కనబడాలి. ఇప్పుడు స్త్రీల కూడికి వచ్చారు, ఇందులో నుంచి మీరు పోయిన తర్వాత ఏంటైనా ప్రత్యేకత, బయట పోయి ఎలా ఉన్నారు? మీరు అలాగే ఉండడానికి ఈ పాఠం ఎందుకు? నెల నెల ఇక్కడ ఏదో మారి మీరు వెళ్ళారని అంటే మీ భర్త మొదట మారిపోతాడు. నీ కుటుంబ సభ్యులు గౌరవిస్తారు నిన్ను. నీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ ఇదిగో సంఘానికి వెళ్ళి వచ్చిన తర్వాత నా కోడలో లేదా కూతురు, నా భార్య మార్పు చాలా కనిపిస్తుంది, మా మమ్మీ మార్పు ఏదో చాలా ఉంది అన్నది కుటుంబంలో ఉన్నటువంటి వారే గ్రహించాలి. అది గ్రహించాలంటే మీరు అదే సంఘంలో ఎలా ఉన్నారో కుటుంబంలో కూడా అలాగే ఉండాలి. సో సమాజంలో ఎలా ఉన్నామో అలాగూ సంఘంలో ఉండాలని మాత్రం కోరుకోబాకండి. అది రివర్స్. సంఘము పరిశుద్ధమైనది, పవిత్రమైనది, సమాజము ఇష్టానుసారమైనది. కాబట్టి అక్కడిది ఇక్కడ పెట్టకండి, ఇక్కడిది అక్కడ పెట్టకండి. నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు అన్నీ పాఠంలో వింటారు, అన్నీ మారిపోతాయి. అలా మార్పు కలిగి ఉండాలి. అందుకే బోధలు. సో చక్కటి అద్భుతమైన పాఠాలు వింటూ ఉన్నారు. అది మీరు జీర్ణించుకొని మీరు అలాగూ ప్రవర్తించండి. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో మంచి పాఠాన్ని అయితే విందురు. ఓ స్త్రీ, నీ స్నేహం ఎవరితో అన్నటువంటి అంశాన్ని ఈరోజు అదే లేఖనాల గుండా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. మరొకసారి, ఓ స్త్రీ, నీ స్నేహం ఎవరితో? స్త్రీల ఈ కూడికలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏదంటే, నీ స్నేహం ఎవరితో ఉంది? స్నేహమే గొప్పది బాబు. చాలా ఒక కవి అద్భుతంగా రాశాడు, స్నేహమేరా, గట్టిగా, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. బాబా జోహార్ చెప్పాలి. నాన్న మంచి ఎవరు చెప్పినా రిసీవ్ చేసుకోండి రే. వాళ్ళు హిందువులు, ముస్లింలు, అవన్నీ పక్కన మాటలు. మంచికి కులాలు, మతాలు అసలు అడ్డే కాదు. మంచికి అడ్డుపెట్టారు కొంతమంది. ఎలాగో చూడు, ఆ సోదరుడు ఎవరో ఎంత అద్భుతంగా రాశాడో. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్నాడు అని అంటే ఆ మాట చూడండి ఎంత ఉందో. అంటే బ్రతుకు స్నేహం కోసం అర్రా? బ్రతుకే స్నేహం కోసమా? బ్రతుకంటే జీవితం కదా నాయన. జీవితమే దేనికోసమట? జీవితం అంటే ఏంది? ఆయుష్కాలమును క్రియల ద్వారా ఖర్చు పెట్టే విధానం పేరే జీవితం. అంటే ఇప్పుడు చెప్పిన జీవితం దేనికి? స్నేహం కొరకు ఆయుష్కాలాన్ని ఏం చేయాలటనైనా? ఖర్చు పెట్టు. వా, ఆయుష్కాలం అంతా స్నేహం కొరకే ఖర్చు పెట్టండి. అది పాటలో ఉన్న పరమార్థం ఆయన రాసింది. రాస్తాను, మనం కూడా రాసుకుంటాం, సూపర్గా రాస్తాం. పాఠం తయారైందంటే ఖచ్చితంగా పాట తయారైపోతుంది. చూడండి ఎంత బాగుందో. స్నేహమేరే జీవితము, స్నేహమేరే శాశ్వతం అని అన్నాడు. ఓ స్త్రీ, నీ స్నేహం ఎవరితో? మరి ఎవరి కొరకు ఖర్చు పెడుతున్నా? నేను స్నేహము లేని లోకం ఈ భూమి మీద ఉండదు. నేను ఇంకో మాట చెప్పిన, స్నేహం లేని జీవి ఉండదు భూమి మీద. ప్రతి జీవరాశులకి ఏముందనైనా స్నేహం వెతికి చూడండి. స్నేహం లేకుండా ఉండదు. చీమకు కూడా ఏముందనైనా, పిచ్చుకలకు కూడా స్నేహం ఉంటుంది, జంతువులకు కూడా స్నేహం ఉంటుంది. వాటన్నిటికంటే జ్ఞానం కలిగినటువంటి మనుషులుగా ఉన్న మనకేం ఉండాలి నాయనా కదా? రైట్, మనకి ఎక్కువ ఉంటుంది స్నేహం. అందులో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మన పాఠానుకూలంగా స్త్రీకి స్నేహం కూడా అవసరమా? ఎవరితో? అది ప్రాబ్లం. నేను స్నేహం ఉండకూడదా? ఎందుకు ఉండకూడదు నాయన? ఉండాలి స్నేహం. చక్కటి స్నేహం కలిగి ఉండండి. పాఠం ఏది? జీవితం ఏది అంటే
మీకు స్నేహితులు ఉన్నారా? ఆ స్నేహము ఎవరితో ఉన్నారో ప్రశ్నించుకోవడమే పాఠంలో ఉన్న తాత్పర్యం. జీవితాన్ని చెప్తుంది. ఇది వినడానికి కాదు, పాఠం కలిగి ఉండడానికి. ఏనా? బాగా వినండి. స్నేహము ఎవరితో? నీ స్నేహం ఎవరితో ఉంది? స్నేహం లేకుండా ఉండదు. ఏ జీవి స్నేహం లేకుండా లేదు. అన్ని జీవరాశులు స్నేహాన్ని కలిగి ఉన్నాయి అని అంటే మరి మీరు కూడా జీవరాశులేగా, జీవులేగా కదా. మీకు కూడా స్నేహం ఉండద్దా? అందులో పురుషుడని కాదు, స్త్రీ అని కాదు, అందరికీ ఏముండి తీరుతుంది? స్నేహం. స్నేహితులు ఉంటారు. ఉన్నారు నాయన. సార్ మాకు స్నేహితులే లేరు సార్ అని వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? స్నేహమే లేదా? నీ భర్తతో కలిగి ఉండేది ఏది నైనా? మరి లేదంటావేంటి? నీ బిడ్డలతో కలిగి ఉన్నది ఏది? స్నేహం. అంటే ఇప్పుడు నీకు అర్థం ఏంటంటే స్నేహం అనే పదానికి అర్థం తెలియలేదు, అందుకని డౌట్ పడ్డావు అక్కడ. స్నేహము అంటే సహవాసము. స్నేహము అంటే అదేనైనా అదగో చెలికాడ, చెలికత్తె. దీన్ని స్నేహం అనే నానార్థాలు చెప్తారు. సహవాసమే దాన్ని స్నేహం అంటారు. నువ్వు భర్తతో సహవాసం కలిగి ఉన్నావు, సోదరి మనతో ఏం కలిగి ఉన్నానైనా? ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు తల్లి నీకు? స్నేహితురాలరా. అది పాఠం. సో స్నేహం లేకుండా ఉండము, కానీ ఆ స్నేహం ఎవరితో ఉన్నామన్నది పాఠం. మన దేవాది దేవుడు కూడా స్నేహానికి మొదటి ప్రయారిటీ ఇచ్చాడు. చాలామందికి అది తెలియదు. దేవునితోనే స్నేహం ఉందా, లేదా నువ్వు దుష్టునితో స్నేహం కలిగి ఉన్నావా? ఇద్దరే మెయిన్ హీరోలు. అదేగానైనా హీరో విలన్. హీరో దేవుడైతే విలన్ ఎవరినైనా? అపవాది. ఎవరితో మరి నీ స్నేహం? నేను ఫలానా వారితో స్నేహం కలిగి ఉన్నాను అని అంటే గొప్ప. సీఎంతో నాకు స్నేహం ఉంది అని అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడిపోతారు. ఎందుకని ఈయన ఎవరా? సీఎం స్నేహితుడు, ఏమైనా చేస్తాడేమో అంటే. ఇప్పుడు నేను చెప్తా చూనైనా, అదే దేవునితో స్నేహం కలిగి ఉంటే సీఎం కూడా భయపడాలా, ప్రపంచమే భయపడాలా. అట్లా ఆయనతో స్నేహం కలిగి ఉన్నారా మీరు? చెప్పుకోవచ్చు మేము ఆయనతో స్నేహం, ఏంతో స్నేహం ఉంది మాకు, ఆయన తెలుసు నాకు, ఏం తెలుసు నాకు అని. ఆయనకు నువ్వు తెలుసా? నీ స్నేహం దేవునితో నువ్వు చెప్పుకో, దేవుడు చెప్పాలా. నా స్నేహితుడు లేదా నా స్నేహితురాలు ఈమె. నాయన ఏ రోజున అనిపించుకున్నమ్మా ఆ స్నేహాన్ని. ఆర్త కలిగి ఉన్న ఆయన స్నేహం ఎంత బాగుందో. ఒక మాట చదివితే అర్థమవుతుందేమో మీకు. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనాన్ని దయతో చదువుదాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. చూస్తాను నేను. మనుషులు స్నేహం కలిగి ఉండడం గొప్ప కాదు, అది ఏం కలిగి ఉంటాం ఖచ్చితంగా. కానీ దేవుడుతో స్నేహం కలిగి ఉండడము, ఇది కదా నేను అద్భుతమైన స్నేహము. నేను మీరు ఇప్పటి వరకు ఎవరెవరినైతే స్నేహితులుగా కలిగి ఉన్నారో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ స్నేహం అయితే కలిగి ఉంటారు. కానీ నిజంగా ఆ స్నేహితుడు దేవునితో స్నేహం కలిగిన వాడై ఉన్నాడు అనుకోనైనా మీరు దేవునితోనే స్నేహం కలిగి ఉండట్టే. దేవునితో దేవునితో స్నేహం కలిగి ఉండని వారితో కానీ మీరు స్నేహం ఉన్నారని అంటే చాలా పొరపాట్లు పడ్డారని అర్థం. అందుకని మీరు స్నేహితులను కూడా చాలా బాగా జాగ్రత్తగా ఎంచుకోవాలి. దేవునితో స్నేహం కలిగిన వారితో ఉండండి, దేవునితో కూడా స్నేహంగా ఉండండి. దేవునితో ఉన్నామనంటే వెరీ గుడ్. ఇక్కడ మోషే దేవునితోనే స్నేహితుడు. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 41:8 వచనం. నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు
అండర్లైన్, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా అని అన్నాడు. నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, దేవుడే సాక్ష్యం పలుకుతున్నటువంటి స్నేహం. నేను దేవునితో స్నేహం కలిగి ఉన్నాను అని చెప్పడం సులువే కదనైనా, దేవుడు నాతో స్నేహం కలిగి ఉన్నాడని దేవుడు చెప్తే ప్రగాఢమైన సాక్ష్యంనైనది ఈ ప్రపంచానికి. ఈ ఒక్క మాట అనిపించుకొని చచ్చిపోండ్రా మీరు. దేవునితో స్నేహితురాలు మీరు అని అనిపించుకొని చచ్చిపోండి. ఏమో ఇంత ఆశ ఉందనండి మీలో? నిజంగా ఉంటే ఎంత గొప్పవారో మీరు. ఇది అందరికిలాగా బతుకుతారా? నా స్నేహితుడు సీఎం, నా స్నేహితుడు లాయర్, నా స్నేహితుడు జడ్జి, నా స్నేహితురాలు ఇట అది ఎవరైనా కలిగి ఉంటాం నాయన. కానీ నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించేటువంటి దేవుడు, అటాటి స్నేహితుని కలిగి ఉండండి తల్లి. నేను అటాటి స్నేహితులతో ఉన్న దేవుడు స్నేహిస్తున్నటువంటి వ్యక్తులతో మీరు స్నేహితులై ఉండండి. చాలా అద్భుతంగా ఉంటుంది జీవితము. చాలామంది సోదరిమణులకు చూసారా, స్నేహితులు కూడా ఉంటారు, తప్పేం లేదు. స్నేహం ఉండేటప్పుడు స్త్రీతో స్నేహం కలిగి ఉండొచ్చు, స్త్రీ పురుషుడితో స్నేహం కలిగి ఉండొచ్చు, పురుషుడితో స్నేహం కలిగి ఉండొచ్చు, పురుషుడు స్త్రీతో కూడా స్నేహం కలిగి ఉండొచ్చు. కానీ స్నేహం పవిత్రంగా ఉండాలి. ఆ స్నేహం దేవునితో స్నేహించేటట్టు కూడిన సహవాసమైన స్నేహంగా ఉండాలి. అలాంటి స్నేహమును కలిగి ఉండండి. స్త్రీ కలిగి ఉండవలసిన స్నేహం ఇది. స్త్రీలారా, ఈరోజు అలాంటి స్నేహితులు ఉన్నారా? అయినా అట ధైర్యంగా చెప్పుకోండి, అమ్మా నీ దేవునితో స్నేహం కలిగి ఉన్నాను, నా దేవుడు నాతో స్నేహం కలిగి ఉన్నాడు. అబ్రాహాము దేవుని స్నేహితుడు, మోషే దేవుని స్నేహితుడు. అబ్రాహాము మోషేలాగా ఎవరు బ్రతికినా వారే దేవుని స్నేహితులు. అదిగో అందులో మీరు ఎందుకు ఉండకూడదు? ఏమా నాయన, మీకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, దేవుడు స్నేహంగా ఉన్నారు నాయన. డైలీ దేవునితో స్నేహం పెంచుకో. మీ స్నేహితులు చూసారా, ఫోన్లో మాట్లాడుతుంటారు, మెసేజ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి నేను వద్దంటం లేదు. ఆ స్నేహము దేవునితో మాట్లాడు. ఏదైనా స్నేహితునికి చెప్పినట్టు వెళ్ళి దేవునికి చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు తలంపులన్నీ బయట పోనీయకుండా ఉండాలంటే నువ్వు దేవునితో స్నేహం కలిగి ఉండు. నీ గదిలో నీ దేవునితో ఉండు. ఎంత బాగుంటుందో. లేదా నీ స్నేహము దేహపరంగా నాకు కూడా కావాలి అని అంటే ఆ స్నేహితురాలు లేదా ఆ స్నేహితుడు దేవునితో స్నేహం కలిగిన వాడై ఉన్నాడా? అబ్రాహాముతో మనం స్నేహం కలిగి ఉంటే అబ్రాహాము ఆల్రెడీ ఎవరితో స్నేహం ఉన్నాడు? దేవునితో స్నేహం ఉన్నాడు. వెరీ గుడ్. అలాంటి అబ్రాహాం లాంటి వ్యక్తిత్వం కలిగిన స్త్రీ అక్కలు ఎవరైనా ఉన్నారేమో, అలాంటి వారితో స్నేహం కలిగి ఉండండి చెల్లెలు. అలాంటి వారిని వెతుకు తల్లి. ఏడున్నాడు అట్లాంటి ఆమె ఆడుందో వెతుక్కోండి. మనం వెతుకుతాము, పనికి మళ్ళీ వాళ్ళని వెతుకు పెట్టుకొని ఉంటాము. మన స్నేహం కూడా దిగజారిపోయేటట్లు. చూసారు నేను ఈమె అని స్నేహితురాలు, ఆమె ఆడాడో చూసామే, ఏడో చూసాము ఆడ చూసాము అంటారు మనతో వచ్చి. చాలా చండాలంగా ఉంటుంది. ప్రయాణిస్తున్నప్పుడు బోల్డ్ మంది కనబడుతుంటారు మనకి మార్గాల్లో. ఈ స్నేహితురాలు నాకు చూశాను నేను. నిన్నే నా స్నేహితుడు ఒకడు ఉన్నారు, బ్రదర్. ఆయన గురించి ఇంకొక బ్రదర్ వచ్చి చెప్తున్నాడు, బస్ స్టాండ్లో మీ స్నేహితుడు చూశాను అని అన్నారు. వెరీ గుడ్, సూపర్, మంచిది, బాగున్నాడు. ఆ తర్వాత విను అన్నాడు. ఏంది బ్రదర్ అని అంటే, ఆయన ఎవరు ఒక ఆమెతో గొడవలాడుతున్నాడే, బస్ స్టాండ్ దగ్గర గొడవలాడుతున్నాడట. అది ఈ బ్రదర్ వచ్చి నాకు చెప్పాడు. మీ స్నేహితుడు గొడవలాడుతున్నాడు ఏంటి అక్కడ? ఏమో నువ్వేమో దగ్గర చూసావా బ్రదర్? దగ్గరికి వెళ్ళి ఆ గొడవ ఏంది విన్నావంటే, లేదు నేను దూరం నుండి బస్సులో కూర్చొని చూశాను. చాలా మంచోడు అనుకున్నానే అని అన్నాడు టక్కని. చూసారా, ఇట్లాంటి స్నేహమును మనం కలిగి ఉన్నట్టయితే ఇప్పుడు దెబ్బ ఎవరికినైనా ఆయన అడగల కానీ నన్ను అడుగుతున్నాడు వచ్చి. ఎందుకని? అది నా స్నేహానికి ఉన్న విలువ.
వాడు తప్పు చేసినా మనల్ని అడుగుతారు, చూసారా? వాడు మేలు చేసినా కూడా మనల్నే అడుగుతారు, మనల్నే పొగుడుతారు. వాని స్నేహితుడు అద్భుతంగా బోధిస్తున్నాడు, మీ స్నేహితుడు అద్భుతంగా సత్క్రియ చేస్తున్నాడు. మీ స్నేహితుడు అంటేనే మా బోల్డ్ విన్నాను నేను. నాకు సరే, నా స్నేహితులందరూ నాకు ఫోన్ చేసి, అరే నువ్వు ఏడరా ఉన్నావు, ఎవరో మిమ్మల్ని చూశారట, నాకు ఫోన్ చేశారు, మీ స్నేహితుడు పలానా ఊర్లో మీటింగ్ పెట్టున్నాడు, వాళ్ళ పోస్టర్లో చూసాము, అట్టా ఇట్టా అని మాట్లాడిని చూసారు, పొంగిపోతాం. అట్లాంటి మంచి స్నేహితుని కలిగి ఉండండి. కంప్లైంట్ 2 రకాలుగా వస్తాయి, ప్లస్ వస్తుంది, మైనస్ కూడా వస్తుంది. కానీ మీరు కలిగి ఉన్న స్నేహితురాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా, నువ్వు మంచి చేయడానికి పూనుకుంటే నీ వెనక ఉన్నారనైనా వాళ్ళు లేదు. కొంతమంది స్నేహితులు చూసారా, మంచి చేయడానికి రారు, చెడు చేయడానికి మాత్రం ఉంటారు నాయన. చెడు వాళ్ళు చేస్తే కూడా నీకు వచ్చేసినట్టే అది. అట్లాంటి స్నేహితులకు దూరంగా ఉండండి, ప్రమాదము. సో నాకు ఇచ్చిన సమయంలో అంత పెద్ద గొప్ప ఇప్పుడు పాఠం చెప్పేయాలి, కానీ కొన్ని విలువైన మాటలు మీ ముందుకు తీసుకొచ్చేసి, ఇద్దరు స్నేహితురాలను చూపించేసి బైబిల్లో నేను ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. ఓకేనైనా? ఓ మంచి స్నేహితురాలు, మంచి స్నేహం, మంచి నడవడిక మంచిదినైనా. ఏదైనా సంఘాలలో కూడా మీరు ముందు కలిగి ఉండవలసింది అధ్యయనం. కొరింథీ సంఘానికి పౌలు గారు రాస్తూ, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:33 ఏమన్నానైనా? కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15:33 మోసపోకుడి, అదుగనైనా దుష్ట సాంగత్యము అంటే స్నేహము, సహవాసము, చలికాడ ఇట్లా చలికెత్తే దుష్ట సహవాసము మంచి నడవడిని ఏం చేసేస్తుందట? చెడిపివేసేస్తుంది. ఇలాంటి వాళ్ళు మనకి ఎందుకైనా మన వ్యక్తిత్వం రాలిపోయేది ఉంటే, మనకు కొద్దిగా గొప్ప మంచి గుణాలు ఉన్నాయి. ఏనైనా లేచిందే ప్రార్థన చేసుకుంటున్నాము, లేచిందే బైబిల్ చదువుకుంటున్నాము, లేచిందే ఏనైనా దేవుని వాక్యాన్ని వింటాము, లేచిందే దేవుని వాక్యాన్ని చెప్తాము. ఎంత గొప్ప అలవాటు ఇది. లేచిందే సినిమా చూసేవాడితో, లేచిందే తాగేవాడితో, లేచిందే సిగరెట్ తాగేవాడితో, లేచిందే వేసి మాట్లాడితే వాళ్ళతో, వీళ్ళతో స్నేహం కలిగి ఉంటే ఎట్లుంటాం చెప్పినైనా? నీ మంచినటువంటి వాళ్ళన్నీ పోతాయి. అందుకే మీరు ఎక్కడైనా ఉన్నారని అంటే, ఎవరితో ఉన్నారని అంటే జాగ్రత్తగా ఉండండి. దుష్ట సాంగత్యము అంటే దుష్ట స్నేహము మంచి నడవడిని చెడిపివేయను ప్రమాదం అది. అందుకని వారికి దూరంగా ఉండండి. సరే, మనతో ఉండరు, మనతో ఉన్నట్టు స్నేహితులు ఎవరైనా ఉంటారని అంటే, వాక్యానికి అనుకూలంగా ఉన్న వాళ్ళైతే మన దగ్గర ఉండగలరు. నా బంధువులు కూడా నాతో ఉండరు చాలామంది. నేను చెప్పేది సరే, బుట్టువులైనా కూడా సరే, వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారిని గౌరవిస్తాను. అది ఎంతటి గొప్ప వారైనా సరే, రక్త సంబంధికులైనా కూడా సరే. వాక్యాన్ని స్వీకరించలేదు, వీళ్ళు మంచి స్నేహంగా ఉండేటట్టు లేదని అంటే, రైట్, ఏమంటే ఏమంతను వదిలేస్తాను. ఎందుకంటే నీ స్నేహం నాతో కాదు. ఒకవేళ కలిగి ఉన్నామని అంటే, నా మంచి నడవడికడంతా కూడా నీ దగ్గర ఏమవుతుందన్నా బలి అయిపోతుంది. జాగ్రత్త. మీకు మంచి అలవాట్లు ఉన్నాయి ఇప్పుడు, చూసారా? ఈ మంచి అలవాటును 2 రోజులు వాళ్ళతో కలిసి వచ్చానంటే, ముందు ఇంటికి వస్తే బైబిల్ దాకరు, ముందు ఇంటికి వస్తే ప్రార్థన చేసుకోరు. చూసారా? మనము చూసారు, కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, లేచేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం, తినేటప్పుడు ప్రార్థన చేస్తాం, పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం, ఎక్కడైనా ప్రయాణమయ్యేటప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రార్థన దేవునితో సహవాసమే మనది మెయిన్ ముఖ్యమో. సరే, అలాంటి నీ మంచి అలవాటు కలిగిన నువ్వు పోయి ప్రార్థనే చేసుకున్నంత ప్రయాణం, ప్రార్థనే చేసుకున్నంత మాటలు, ప్రార్థన చేసుకున్నంత పక్కన పడకూడదు, ప్రార్థన చేసుకున్నంత ప్రార్థన జీవితమే లేనివాడితో, దేవుడే లేనివాడితో నీ పోతే నువ్వు ఉన్న అలవాట్లన్నీ వాటితో పోతాయి. అందుకని స్నేహితులు మంచి వాళ్ళని కలిగి ఉండండి. జీవితమే స్నేహము, అది మంచి స్నేహము, దేవునితో కలిగిన స్నేహము, దుష్ట సహవాసం కాదు. సరే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని కూడా ఏం చేశానైనా చెరిపివేయను. సో స్నేహం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. ఇంకొక మాట, స్నేహితులు ఎవరు విడిచిపెట్టకండి కూడా. దేవుడు చెప్తున్నమాట నాయన, సామెతల గ్రంథం 27వ అధ్యాయం చూడైనా, స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకము, నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము. చూసన్న ఇక్కడ ఆయన చెప్తున్న మాట చూడండి, నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునైనను విడిచిపెట్టకు.
ఏమంటమ్మా 9వ వచనంలో ఎందుకు విడిచిపెట్టవద్దు అంటున్నాడు? తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చెలికాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును కనుక. అయినా నీ స్నేహితుని హృదయములో నుండి వచ్చే మధురమైన మాట నీకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకని నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను ఏం చేయబాకనైనా దూరం చేసుకోబాకండ్రా. ముందు స్నేహాన్ని మాత్రం దయవించి దూరం చేసుకోబాకండి. మంచి స్నేహితుని అస్సలు వదులుకోబాకండి. నేను చెడ్డ వాళ్ళని కాదు, చెడ్డ స్నేహితులు మన దగ్గర ఉండరు అనుకోండి, మన దగ్గర రారు కూడా రారు. మంచే ప్రేమిస్తూ ఉన్నామంటే మంచి వాళ్ళే నీ దగ్గర ఉంటారు నాయన, చెడ్డవారు నీతో ఉండలేరు కూడా, ఇమ్మడలేరు. సో నీ స్నేహితుని, నీ తండ్రి స్నేహితుని దయచేసి వదిలిపెట్టుకోకు. ఎందుకంటే వారు మధురమైన మాటలు పలుకుతారు. సునైనా మనల్ని కలిపెడితే ఏం మాట మాట్లాడతాం నాయన? పరలోకం నుండి వచ్చే మధురమైన మాటలే చెప్తాం వాళ్ళకి. వారు ఎప్పుడు వినని మాటలే చెప్తాము. అంతటి స్నేహితుని కలిగి ఉన్నాం అనుకోనైనా చూసారా, వారి హృదయం నుండి వచ్చే మధురమైన మాటలు మన హృదయమును సంతోషపరచను. కనుక నీ స్నేహితుని కానీ నీ తండ్రి స్నేహితునికి కానీ విడవకము, విడిచిపెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు. అదే సామెతల గ్రంథం సునైనా 7వ అధ్యాయం, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడైనా. 4వ వచనం, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుమో. తెలివి ఎంత గొప్ప మధురమైన మాటలు ఇస్తుంది. చెలికత్తె, తెలివి చెలికత్తితో సమానం, జ్ఞానం చెలికత్తితో సమానం. స్నేహితుడు అపాయములు ఆదుకుంటాడు. తెలివి గల మాట లేదా జ్ఞానం కలిగిన మాట నిన్ను పాతాళం నుంచి తప్పించును. నిన్ను పాతాళం నుంచి తప్పించే స్నేహితురాలు ఉన్నారు నాయన నీకు. అంటే జ్ఞానమని చెప్పే స్త్రీలు ఉన్నారా? జ్ఞానాన్ని తొలగించుకునే విధంగా స్త్రీలు ఉన్నారా? అలాంటి ఫ్రెండ్స్ ఏమైనా కలిగి ఉన్నారా మీరు? వదిలేనట స్త్రీలు మనకి. కాబట్టి చక్కటి నా సోదరీమణులకు ఆలోచనాత్మకంగా ఓ మంచి స్నేహితురాలను కలిగి ఉండడానికి ప్రయత్నించండి. నీ స్నేహితురాలు నీకు అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు నిన్ను బలపరచాలి. అపాయం ప్రమాదం అంటే ఇదిగో లోక సంబంధమైన ప్రమాదాలు, అప్పులు, ఇవే అనుకునేరు నేను. అవి 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 సాధారణం, ఎవరైనా చేస్తారు. శరీర సంబంధమైనది. ఆత్మ సంబంధమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు, నీ వ్యక్తిత్వ నిర్మాణానికి ఆటంకాలు వచ్చినప్పుడు, నీ స్నేహితులు ఎప్పుడైనా వచ్చి బలపరిచారు మిమ్మల్ని? అట్టాటి స్నేహితుని కలిగి ఉండండి. చాలా అద్భుతమైన స్నేహము. ఒక సోదరిమణికి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లానికి ఆమె ఓ మంచి నిర్ణయంతో తీసుకొని ఆయన సన్నిధికి నిలవడానికి మంచి స్నేహితురాలను, మంచి చెలికత్తెలను కలిగి ఉందట. ఒకసారి ఆ సందర్భాన్ని చదివితే కానీ మీకు అర్థం కాదేమో. ఒకసారి చూద్దాం, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 37 నుంచి 38 వచనాల వరకు అయితే చూడండి. ఆయన తెలిసిన సందర్భమే అయినప్పటికీ ఇక్కడ చూడండి, ఈ సోదరిమణి ఎంత అద్భుతమైనటువంటి నిర్ణయానికి వచ్చిందో ఒకసారి ఆ మాట చూద్దాం. ఆమె, నా తండ్రి అదే యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన దేవునికి చేసే చూడు ప్రామిస్ డాడీ, ఆ మాట చొప్పున నాకు చెయ్యము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని. ఎంత పెద్ద మాట నిందో అని తెలుసు కదా నీ సందర్భము. చెప్తా, తెలుసు కదా, యుద్ధానికి పోయేటప్పుడు ఒక మాట ఇచ్చిపోయాడు దేవుని దగ్గర. నేను విజయం అయిపోయి వస్తే మా ఇంటి గుమ్మం నుంచి ఏదైతే ఎదురు వస్తుందో దాన్ని నేనేమి చేస్తాను,
ఇది ఎదురు పోయి గెలిచేశాడు, హ్యాపీగా వచ్చేస్తున్నాడు. ఎదురు చూడకుండా ఎదురు వస్తుండేది? ఎదురు చూడకుండా జరిగినటువంటి విషయం ఏదంటే కూతురు ఎదురు వచ్చింది, కుప్పకూలిపోయాడు. విజయం సంగతి అక్కడ మర్చిపోయినప్పుడు ఎవరు ఎదురు వచ్చేసింది? దేవునికైతే మాట ఇచ్చేసి ఉన్నాడు. నాయన గెలవడము, యుద్ధములో గెలవడము ఆయనైనా సంతోషకరమా? యెహోవాకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడము గొప్పదా? ఏది నిన్న విజయం? ఇక్కడ యుద్ధములో విజయం సాధించడం దేవుని దగ్గర విజయమా? మాట ఇచ్చిన దాన్ని సాధించుకోవడం విజయమా? మాట ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవడమే విజయం. ఇది కూతురికి తెలిసిన పాఠం. సరే, మంచి కూతురునైనా ఐ లైక్ ఇట్, మంచి చెల్లెలు, మంచి కూతురే. ఎంత అద్భుతమైన కూతురు అంటే కారణం ఏంటబ్బా? ఎంత మంచి మాట ఎందుకు అంటుందబ్బా ఆమె అంటే, ఇప్పుడు నిర్ణయం ఏం తెలుసా? డాడీ మాట ఇచ్చేసాడు. ఇప్పుడు ఇప్పుడు ఏమవ్వాలని? బలి అవ్వాలి. బలి అవ్వాలి. ఏనైనా ఇంటి నుంచి ఏదైతే ఎదురు వస్తుందో అది ఇచ్చేస్తానని మాట ఇచ్చాను. తల్లే, నువ్వు ఎందుకు వచ్చేవే ఎదురుగా? ఇంతగా ముద్దుగా ప్రేమించే నిన్ను నెట్ట వదులుకునేది అని ఈయన బాధపడుతుంటే, ఏం డాడీ నువ్వు ఇటు మాట్లాడుతున్నావు? అసలు డాడీకి జ్ఞానం చెప్పినటువంటి గొప్ప స్త్రీనైనా ఇంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా మేమకి? నేను ఇంత మంచి సహవాసం కలిగి ఉంది, దేవునికి మాటిస్తే తప్పకూడదు అంటుంది, డాడీకే పాఠం చెప్తుంది. చాలామంది డాడీకి పాఠాలు చెప్తారు, పనికి మళ్ళీ పాఠాలు చెప్తారు. చూడు, ఈ ఎత్త కుమార్తెలాగా ఉండండి నాయన. డాడీకి మంచి జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. ఎందుకంటే ఈమెకి ఎక్కడి నుంచి వచ్చింది ఎంత జ్ఞానం? ఈమెకి ఏంటి అందిదంటే, రైట్ డాడీ, ఆమెకి పరిపక్వం ఉంది మైండ్లో, బ్రెయిన్లో. ఎలా ఉంది ఈమెకి అని అంటే, మంచి ఏదైనా చెడు ఏదైనా కూడా ఆమె ఎక్కడ పంచుకుంటూ ఉంది, అది ఆలోచించాల్సింది. ఇప్పుడు ఏమడిగింది చూడు డాడీని, డాడీ నువ్వు ఒప్పుకొని వచ్చావు, వరి కూడా నువ్వేమి కంగారు పడకు, అది చేద్దాం. దేవుడికి చేయటకే కదా మనం పుట్టింది. అసలు దేవుడికే నేను బలి అయిపోతున్నానంటే నా పుట్టుకకే అది అపూర్వమైనటువంటి అవకాశం. చూడు, ఎప్పుడో చచ్చిపోయిన ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నాం ఆమె గురించి. ఏనైనా ఇంకొక తరం కూడా మాట్లాడుతుంది. ఇదే సూర్యుడు అస్తమించేంత వరకు చూసానైనా యేసు రెండవ రాకడ వరకు ఆమెను గురించి పాఠము చెప్పబడుతూనే ఉంటుంది అన్ని ప్లేసుల్లో. ఇంత గొప్ప ధన్యత సంపాదించుకొని చావడం అంటే ఎంత హ్యాపీ డాడీ. డోంట్ వరీ, నేను చచ్చిపోతాం, కానీ ఒక చిన్న రిక్వెస్ట్ డాడీ. ఏదటమ్మా ఇప్పుడు కింద చదువునైనా అది. మరియు ఆమె ఒక చిన్న రిక్వెస్ట్ డాడీ, నా కొరకు చేయవలసింది ఏమనగా 2 నెలల వరకు, అమ్మా 2 నెలలు కావాలటనైనా, 2 నెలల వరకు నన్ను విడువమ్మో, నేనును అండర్లైన్ నా స్నేహితురాళ్ళను అంటే నా చెలికత్తెలతోనూ పోయి కొండల మీద ఉండి నా కన్నెత్తమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పాను. 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక అండర్లైన్ ఆమె తన చెనికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును ఆమె తండ్రి వద్ద ఏనైనా తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలలు అంతమున తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకున్న మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను. ఏమర్థమైంది? 2 నెలలు అడిగింది. 2 నెలల తర్వాత వచ్చి ఏమైపోయింది నాయనా? ఆ తండ్రి నీ ఇష్ట ప్రకారం నన్ను ఇప్పుడు బలి ఇచ్చుకో, ఇదిగో నన్ను ఇచ్చేసుకున్నాను అనింది. ఏందండి దీంట్లో పోయి పేట, ఇందులో ఏం పాఠము అని. ఏంటి 2 నెలలు టైం తీసుకొని పోయి ఉండేది, పాస్పోర్ట్ తీసుకొని నేనైతే వేరే దేశానికి వెళ్ళిపోయింది వాడిని కదా. అవునా కాదు తల్లి?
చంపేపోతామనే విషయం తెలిసినప్పుడు 2 నెలలు పాస్పోర్ట్ తీసుకుని వేరే దేశం పోయి డాడీ కంటికే కనబడకుండా బతికేయగలుగుతుంది అనుకుని ఉంటే. కానీ దీన్ని బట్టి చూస్తే వాళ్ళ స్నేహితులు చాలా మంచివాళ్ళరా. ఆ 2 నెలలు గడిపినటువంటి విలువైనటువంటి స్నేహం చెలికత్తెలు వాళ్ళేమో తెలిసినైనా సేమ్ ఈమె లాంటి కన్యత్వం కలిగిన వాళ్ళే, వాళ్ళను పెళ్ళి కానిటువంటి వారే. ఇంకో మాట చెప్పనా, వారును దేవునితో ఎదుగుతూ ఉన్నటువంటి వారే. ఇదిగో ఈ మాట ఇవ్వంగానే డాడీ ఇలా ఇచ్చాడే అని తన ఫ్రెండ్స్తో వచ్చి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్స్ ఏమని సలహా ఇచ్చారు అంటే 2 నెలలు బోధించినట్టు కనబడుతుంది. 2 నెలల వారితో సహవాసిస్తూ ఉంది. ఆ ప్రామిస్ కోసమే, డాడీ ఇచ్చిన ప్రామిస్ కోసమో, తన కన్యత్వము కోసమో దేవునికి బలిగా మారిపోతుంది నా కన్యత్వం అంటే. ఇంతకు మించిన మహాభాగ్యం ఎక్కడిది? ఏసే నీకు వచ్చేసింది కదే ఈ అవకాశము, అయ్యో నాకు రాలేదే, నీకు రాలేదే అని గుద్దులాడి ఉంటారు. మీరు అవగాహన చేసుకోవడానికి చెప్తున్నాను. అక్కడ పోటీ తత్వం జరిగి ఉంది. అక్కడ మా ఇంతమందిలో నీకే దక్కిందే ఇది. సరే, ఒక దరిద్రమైన పని చేయడానికి నాకు రాలేదు నీకు రాలేదు పోటీ అని చెప్పి చీట్లు వేసుకుంటుంటారు. వర్షం రాలేదంట, ఒక సంగతి చూశాను నేను. వర్షం రాకపోతే అందులో ఆ గ్రామంలో ఒక కట్టుబాటు ఉందట. అర్థమేంటైనా అది ఏదంటే ఇది తల మీద అగ్గి గుండం ఒకటి పెట్టుకొని ఒక స్త్రీ అది వితౌట్ డ్రెస్తో ఊరంతా చుట్టేసి వచ్చేస్తే వర్షం పడుతుందట. అంటే ఊరికి మంచి జరుగుతుంది అనేది ఒక సాంప్రదాయం ఉంది. ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. దానికి ఎవరు ఒప్పుకునేది అనంటే పురుషుడిగా నటిస్తున్న ఒక వాడికి వచ్చేస్తుంది. అది స్త్రీగా, ఒక పురుషుడు స్త్రీగా నటిస్తున్నాడు, వీడిని చూపిస్తారు తీసుకొచ్చి. నాకొద్దు ఇది, నేను చేయని ఈ పని అని వాడు భయపడుతూ ఉన్నాడు. నిజంగా ఆమె కాదు అది. అక్కడ ఒక ఆమె ఏమంటుంది తెలిసిన ఆయన, ఇలాంటి అవకాశం మా ఆడవాళ్ళకి ఎవరికి రాలేదని మేము ఎగిరి చూస్తున్నామే, కానీ నీకు దక్కిందని వదిలేస్తున్నామేంది? ఇది అవకాశమా? చూసినా ఎంత దరిద్రంగా ఉంది కోరిక. బట్టలు ఇప్పేసుకుని తిరగడానికి అవకాశమా? ఇది ఒక చెడ్డది, మంచిది కాదు. ఇది మంచిది చూడు, ఎత్త కుమార్తె మంచిది చేస్తూ ఉంది. దానికి మంచికి తన సోదరి, తన చెలికెత్తులందరూ, స్నేహితులు వాళ్ళందరూ మంచిని పూరిపోస్తున్నారు ఆమెకి. సూపర్ అవకాశం వచ్చింది నీకు. సరేనైనా చెడిపోవాలన్నా స్నేహితులే, ఏదైనా నిలబడాలన్నా స్నేహితులే. ఇగో దేవునికి దక్కాలన్నా స్నేహితులే, దేవునికి దక్కకూడదన్నా కూడా స్నేహితులే. వాళ్ళు అనుకుంటే ఆమెను ఏమైనా చేసి తీసుకొచ్చి మాయం చేసి ఎదుగు దేవునికి దూరం చేసి ఉండొచ్చు, ఆ బలికి దూరంగా చేసి ఉండొచ్చు. ఆ ప్రియమైన సోదర సోదరి, అది మంచి స్నేహం కాదు నాయన. దేవునికి దూరంగా బ్రతికేది స్నేహం అంటారమ్మా. ఇదిగో ఈ తల్లి చూడు, ప్రాణమే పోద్ది, దేవుని స్నేహమే నాకు కావాలనుకుంది. అలాంటి స్నేహితులు ఆమెను దూర ప్రాంతానికి వెళ్ళి 2 నెలలు వెళ్ళి గడిపిన ఆ వాతావరణంలో దేవునికి చేసిన ప్రామిస్ను వదులుకోకూడదని చెప్పి స్నేహితులందరూ బలపరిచారు. వచ్చింది, ఇంక నీ ఇష్టం డాడీ అని తను తాను అప్పగించుకున్నట్టు వాక్యములు మనం చూడగలుగుతున్నాము. ఇది మంచి నడవడి. ఏంటైనా చూడ ఎంత బాగుందో ఆ మాట. వారి స్నేహము ఎంత గొప్పదో చెప్తున్నట్టు 13వ అధ్యాయం చూడమ్మా, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం. ఆమె ఎవరు, లేదా అక్కడ ఉన్న వారందరూ ఎవరు అని అంటే జ్ఞానులు. చూడండి 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము అంటే స్నేహము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖులతో స్నేహం చేసేవారు చెడిపోవుదురు. ఇప్పుడు ఈమె ఎవరితో స్నేహం కలిగి ఉంది నైనా ఈ 2 నెలలు? అక్కడ 2 నెలలే కాదు, 2 నెలలకు ముందు కూడా ఆమెకు స్నేహమే ఉంది. కానీ ఇప్పుడు ఇంపార్టెంట్ స్నేహం. ఇక్కడ ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి 2 నెలలుగా స్నేహితులందరూ కూడా పాటుపడ్డారు. మంచి నిర్ణయము, జ్ఞానం కలిగిన నిర్ణయము. ఎంత బాగుందో చెప్పినాయన. ఇలాంటి ఉన్నారా తల్లి మీకు?
ఇదిగో డాడీ ఒప్పుకొచ్చినటువంటి మాటకు అదేనైనా నువ్వు ఈ మాటను తీసుకోబోయి నువ్వు స్నేహితులతో పంచుకుంటున్నప్పుడు నీ స్నేహితురాలు ఏమన్నా మంచి సలహా ఇస్తున్నారా? నీ డాడీకి సపోర్ట్గా ఉండేటట్టు ఉందా ఆ స్నేహం వాళ్ళ మాటలు? బుద్ధి ఉందమ్మా. లేదు మా డాడీ మా మమ్మీ పలానా అబ్బాయిని ఎంపిక చేసి పెట్టున్నారు, నీకు నచ్చిందా? నాకు నచ్చలేదు. ఎవరు అడిగేది దీన్ని? స్నేహితులు. నచ్చలేదో? నచ్చకపోతే ఎందుకు వదినాం? అమ్మో మా డాడీ మా మమ్మీ చెప్పి మాట ఇచ్చారు కాబట్టి మేము ఒప్పుకుంటున్నాను. మా డాడీ మమ్మీ కొరకు మేము ఒప్పుకుంటాను అంటది మంచిగానే మాట. బుడిదోనా కాపురం చేసేది మీ డాడీ మీ మమ్మీ? కాపురం చేసేది ఎవరా? నువ్వే. మంచి నిర్ణయం తీసుకో. ఏందో ఈమెకు పెద్ద అనుభవం వచ్చినట్టు సరే బిడ్డలను ఎట్లా చెప్పుకుంటారా? స్నేహితులు ఎట్లా చెరిపేస్తారో చూసాను ఆయన. నువ్వే కాపురం చేయబోయేది. నేను ఉన్నారు అట్లాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. కానీ మీ తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళు అయితే మీరు అటాగా ఉండండి. మీ తల్లిదండ్రులు మంచిగా ఉండి మంచి నిర్ణయాలతో మంచి భర్తను తేగలరు, మంచి భార్యను తేగలరు అన్నటువంటి తల్లిదండ్రులు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు దీన్నంతా చింతపడకూడదు. నీ తండ్రికి ఆ జ్ఞానం సరిపోకపోతే అప్పుడు నువ్వు ఆధారపడి పర్వాలేదు. కొంతమంది ఉంటారు చూసానైనా తల్లులు కాపురాన్ని చెడిపేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం వింటున్నాం, ఏమ్మా నా కాపురం అంతా పాడు చేసావు కదమ్మా నీ మాట వింటే అని చాలామంది కుమార్తె తల్లులను తిట్టుకున్నావు. కుమార్తెలు నా కాపురం అంతా బాగుపడింది తల్లి అని అంటే ఆ తల్లులు కూడా ఉన్నారు. వెరీ గుడ్. అట్లాంటి మంచి తల్లి ఉందా? మంచి తండ్రి ఉన్నాడా? మంచి తండ్రియా? మంచి తండ్రి కానివాడా? మరి దీనికి ఎట్లాంటి మంచి నిర్ణయం ఇవ్వాలి చెప్పినైనా ఫ్రెండ్స్ సూపర్గా ఆలోచించారు. రే మంచి తండ్రివే నీకు చూసారా, మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఊరి మీద బలిపోయి ఎట్లైనా బట్టి బతికిపోదు కానీ చచ్చిపోతావు, ఆడపోతే చంపేస్తాడు, బలి చేస్తాడు అని అంటే ఎస్ ఇవనివే మాకందరికి దొరికింది నీకు దొరికిందని వారు ప్రోత్సహించకపోతే ఆమె తిరిగి 2 నెలల తర్వాత ఇంటికి వచ్చి ఉండదు. సో మంచి స్నేహితులు వాళ్ళు, దైవబలం ఉన్నటువంటి స్నేహితులు వాళ్ళు. ఓ స్త్రీ నీ స్నేహం ఎవరితో అంటే ఇలాంటి వారితో. వారిని ఏమన్నదనైనా వాక్యము జ్ఞానులతో సహవాసము. వారందరూ ఇప్పుడు ఎవరు తల్లి? జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు. అక్కడ ఆమెతో పాటు కుమార్తెతో ఉన్న వారందరూ ఎవరంటే నిజంగా జ్ఞానం కలిగి ఉన్నవారే కానీ దుష్టులు కారు. మన చదువునా జ్ఞానుల సహవాసము జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చెడిపోవుదురు. చెడిపోయేటట్టు చేస్తారు. మూర్ఖుల సహవాసం కాదు. మరి మీరు మీ స్నేహం ఎవరితోనైనా తల్లి మీది ఎవరితో ఉంది నా స్నేహం? నేను ఇట్లాంటి పనికి మాలిన స్నేహితులు వద్దునైనా మీకు వారిని విడిచిపెట్టేసేయండి. మంచి స్నేహితుని కలిగి ఉండండి. తిరిగి పానని ఇవ్వగలడు. దానికి జ్ఞానులు వాళ్ళు అన్నారు. జ్ఞానులు అంటే ఎవరినైనా? జ్ఞానులు అంటే ఎవరటమ్మా? జ్ఞానం కలిగిన స్త్రీలు అంటే ఎవరు? అందులోనే 14 అధ్యాయం మొదటి వచనం. అదే వాళ్ళంట జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును, మూర్ఖురాలు తన చేతులతోనే తన ఇల్లును ఊడబెరుకుకొనును. ఇప్పుడు చెప్పిన జ్ఞానులు ఎవరు? ఇప్పుడు జ్ఞానులు ఎవరినైనా? కుమార్తెతో ఉన్నవారందరూ జ్ఞానులు. అంటే మీకు అర్థమైందా? వాళ్ళు మంచి వాళ్ళనైనా కాబట్టి మంచిగా ఉంది. వాళ్ళకి చెడ్డవారైపోయి ఉన్నారనుకో, కింద అన్నాడు చూడు, ఎవరైతే మూర్ఖులు ఉన్నారనుకో, వీళ్ళంతా ఏమైపోయినో ఓడబెరుకుకొనును. దేవుని కుటుంబాన్ని ఓడబెరికెద్దురు. కుమార్తె మంచిది. కుమార్తె యొక్క స్నేహితురాళ్ళు కూడా జ్ఞానులు, మంచివారు కాబట్టే దేవుని కుటుంబాన్ని కట్టగలిగారు. ఒకే మూర్ఖురాలై ఉంటే ఆమె స్నేహం కూడా మూర్ఖురాలతోనే ఉంటుంది. మూర్ఖురాలందరూ ఏం చేసి సలహాలు ఇచ్చి ఉంటారు? ఊరి మీద వెళ్ళిపో, మీ నాన్నకు దొరకకుండా వెళ్ళిపో, దరిద్రమైన సలహాలు ఇచ్చి ఉంటారు. మంచి స్నేహితులు. ఇప్పుడు చెప్పిన ఒక స్త్రీ నీ స్నేహం ఎవరితో? జ్ఞానులతో నా స్నేహం. ఉన్నారు తల్లి మీకు. మీరు ఎవరెవరితో కలిగి ఉన్నారు?
మంచి జ్ఞానం కలిగినటువంటి వారితో స్నేహం కలిగి ఉండండి. నేర్చుకుంటారు, రోషంతోనే నేర్చుకుంటారు. ఒకరు బాగా పాడారు, ఇంకొకరు బాగా వాక్యం చెప్పుకుంటున్నారు, ఇంకొకరు బాగా కంఠత వాక్యం చెప్తున్నారంటే మీకు రోషం అన్న వస్తుంది, నేర్చుకుంటారు. మీరు వాక్యమేరైన వారితో, నేనైనా ఎప్పుడు చూసిన సినిమా మాట్లాడే వారితో స్నేహం కలిగి ఉండంటే వాక్యం కూడా ఉన్నది కూడా మర్చిపోయేసి వాళ్ళ దగ్గర సినిమాలా మాట్లాడుకుంటారు. తట స్నేహం వద్దు తల్లి. జర ఇది కలిగి ఉండవలసిన స్నేహం అట. స్త్రీ కలిగి ఉండకూడని స్నేహం ఏది మరి? ఎవరితో నేను కలిగి ఉండకూడదు? కలిగి ఉండమని ఏమో చెప్పావు, ఎవరితో? జ్ఞానులతో స్నేహం కలిగి ఉండటని. మరి కలిగి ఉండకుండా స్నేహం ఎవరు మరి అంటే మరలా మీరు తొందరగా స్త్రీ కుడికి పెడితే దాన్ని కూడా చెప్పేస్తాం. ఓకేనా? అర్థమైందా? సో ఓ స్త్రీని స్నేహం ఎవరితోనంటే జ్ఞానం కలిగినటువంటి వారితో, దేవాది దేవునితో స్నేహం కలిగిన వారితో, అటాటి స్నేహితురాళ్ళతో మీరు మంచి స్నేహితురాలుగా ఉండండి. ఎలాంటి స్త్రీలతో స్నేహం కాకుండకూడదు అని అంటే అది చెప్తా. వచ్చే నెలలో మీరు వచ్చినప్పుడు ఆ పాఠాన్ని కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. మన నిర్ణయం అయితే మీ చేతిలో ఉంది. మీరు మంచి స్నేహితురాళ్ళతో మీరు మంచి స్నేహాన్ని చేయండి. ఆయన స్నేహం లేకుండా మాత్రం ఉండబాకండి. ఏదైనా నీ స్నేహితునైనాను, నీ తండ్రి స్నేహితునైనాను విడిచిపెట్టబాకండి. స్నేహాన్ని అయితే విడిచిపెట్టబాకండి. ఏ స్నేహాన్ని? మంచి స్నేహమును. అలా కలిగి ఉంటారని ఆశతో నేను ఎదురు చూస్తూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ.